చూస్తున్నా. బాలరాజు గారు జయబాబా అండి. जय बाबा जय बाबा। నమో మెహర్ బాబా పాడండి. జై బాబా. मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जोहारुली श्री मेहरु बाबा जोहारुली श्री मेहरु बाबा। महिनी जनिंచిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పర ఆనంద జీవనమేవ ఇహ పర ఆనంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అరిషడ్ వర్గము అంతరింపగా అరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి। జై బాబా అండి బాలరాజు గారు. అందరికీ జై బాబా. ఈరోజు మనం షోయర్స్ ఆఫ్ గ్రేస్ అని బాలనాథ్ గారు ఒక పుస్తకంలోని అంటే ప్రేమికుల యొక్క అనుభూతులన్నీ రాశారు. అందులో కన్సర్న్, ఫర్గివ్నెస్ అండ్ కంపాషన్ అనే ఒక హెడ్డింగ్లో ఒక ఇన్సిడెంట్ గురించి రాశారు. అది మనం చదువుకుందాం. కన్సర్న్ అంటే మన గురించి బాబా ఎంత కన్సర్న్ అంటే ఎంత ఆందోళన చెందుతారు, ఎంత పట్టించుకుంటారు మన భక్తుల గురించి, ఇంకా ఆయన ప్రేమికుల గురించి. తర్వాత ఆయనకి ఎంత క్షమాగుణం, ఎంతలాగా క్షమిస్తారు, తర్వాత ఆయన దయాగుణం, వీటన్నిటి గురించి ఇందులో మనకి ఈ చిన్న సంఘటనలో మనకి తెలుస్తుంది. అందుకని మనం అది చదువుకుందాం ఈరోజు. ఇన్ ద ఎర్లీ 40s, వామన్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఆదికే ఇరానీ యాజ్ అన్ ఎరెండ్ బాయ్. ఒక 1940 సంవత్సరాలు ఆ సంవత్సరాల్లోనే ఆది దగ్గర వామన్ అనే ఒక అబ్బాయి మనం డెలివరీ బాయ్ లాగా, అంటే ఏమైనా వార్తలు అట్టించి పంపించడం, మెహరాబాద్ నుంచి పంపించడం, మెహరాబాద్కి తేవడం, తర్వాత ఏదైనా డెలివరీ చేయాలంటే పంపించడం, ఇవన్నీ పనులు, అలాంటి పనులు అంటే హెల్పర్ పనులాగా చేస్తుండేవాడు అనమాట. ఆది టుక్ టు హిమ్ క్విక్లీ బికాస్ ఆఫ్ ద బాయ్స్ ఇంటెలిజెన్స్ అండ్ గుడ్ హార్టెడ్నెస్. అయితే ఆదికి అబ్బాయి ఎంతో నచ్చాడు అనమాట. చాలా త్వరగా అతన్ని తన దగ్గర అంటే అతన్ని యాక్సెప్ట్ చేశాడంటే అతన్ని నచ్చాడు అనమాట. అతని అబ్బాయి అతనికి నచ్చాడు ఆదికి. ఎందుకంటే అబ్బాయి చాలా తెలివిగా ఏ పని చేసినా, ఏ పని చెప్పినా కూడా తెలివిగా చేసేవాడు. తర్వాత మంచి హృదయంతో చేసేవాడు అనమాట బాబా పని అనుకుంటూ. ఆది హెల్ప్డ్ హిమ్ with his education and later when in his teens, Vaman would accompany Adi on his Baba work. బాబా అది అబ్బాయి యొక్క మంచి హృదయాన్ని చూసి, బాగా పనిచేసేవాడు అని చూసి అతని తెలివితేటలకి మెచ్చుకొని అతనికి చదువు విషయంలో కూడా అతనికి చాలా హెల్ప్ చేసేవారు. తర్వాత కొంచెం పెద్దవాడు అయిన తర్వాత
అది ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళడం, బాబా వర్క్‌లో అది సహాయం చేయడం అన్నీ కూడా చేసేవాడనమాట. మెహర్ బాబా సీమ్డ్ టు అప్రిషియేట్ వామన్‌స్ లవ్ ఫర్ హిమ్ అండ్ హీ యూజ్డ్ టు లెట్ వామన్ కమ్ విత్ ఆది వెనెవర్ ఆది వుడ్ డ్రైవ్ అవుట్ టు మెహరాజాద్. అయితే బాబా కూడా ఆ అబ్బాయి యొక్క తన మీద అబ్బాయికి ఉన్న ప్రేమ గురించి బాబా చాలా సంతోషించేవారు. చాలా సంతోషంతో ఆయన ఏం చెప్పారంటే, బాబా నువ్వెప్పుడు అది మెహరాజాద్ వస్తుంటుంటే నువ్వు కూడా అతనితో కలిసి రా అంటే, ఇప్పుడు బాబా దర్శనం ఇస్తారన్నమాట ఆ అబ్బాయికి కూడాని. ఆ అబ్బాయి ప్రేమకి అంత ప్లీజ్ అయిపోయారు, ఆయన సంతోషం అయ్యారు. మెహరాజాద్ సారీ, అది ఎప్పుడు మెహరాజాద్ వస్తుంటే ఆయనతో కలిసి నువ్వు రా అని చెప్తుండేవారు. ఇన్ ద ఎర్లీ 50s బాబా వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ వామన్ వుడ్ స్టార్ట్ అటెండింగ్ కాలేజ్ ఇన్ అహ్మద్ నగర్. 1950 సంవత్సరంలో ఆ అబ్బాయి టీన్స్లోకి వచ్చాడు, కాలేజ్కి వెళ్ళే ఏజ్లో వచ్చాడు. ఆ అబ్బాయి ఏమని అహ్మద్ నగర్ కాలేజ్కి వెళ్తాడనేసి బాబాకి అది చెప్పాడనమాట, చెప్పారు. బాబా లవ్వింగ్లీ గేవ్ వామన్ సమ్ పార్టింగ్ అడ్వైస్. అంటే అబ్బాయి కాలేజ్కి కొత్తగా వెళ్తున్నాడు కదా, అందుకని బాబా ఏం చేశారంటే చాలా ప్రేమగా ఆ అబ్బాయికి చాలా ఒక మంచి సలహా ఇచ్చారు. మనం చూడండి, మన పిల్లలు కాలేజీలకు వాటికి వెళ్తుంటుంటే మనం వాడికి ఇలా నడుచుకొని అన్న, అక్కడ ఇలా చూసుకో, ఇక్కడ జాగ్రత్త, కొత్తగా వెళ్తున్నావు అనేసి మనం మన వాడికి జాగ్రత్తలు అది చెప్తాం కదా. అలా బాబా కూడా అతను వాడికి వామన్కి చెప్పారనమాట. హీ టోల్డ్ హిమ్ దట్ he would soon be entering a new world and that he should be careful, that living at a college would be quite different from living in Adi's compound. అలాగే మనం అలా చెప్తాం, అలా బాబా కూడా ఏం చెప్పారు, ఈ కాలేజ్ లైఫ్కి వెళ్తున్నావు సుమి, నువ్వు ఆది దగ్గర ఉన్నట్టు కాకుండా అక్కడ ఒక డిఫరెంట్గా ఉంటుంది, అంటే వేరేగా ఉంటుంది ఆ లైఫ్, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా అక్కడ మసులుకుంటుండాలి అని చెప్పారనమాట. Baba told him that he should not associate with girls and he should not smoke. రెండు విషయాలు చెప్పారు ఆయన అబ్బాయికి. కాలేజ్ అంటే మగ పిల్లలు ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అక్కడ అందరు కలిసి చదువుకుంటారు. కాబట్టి రెండు విషయాలు ఏం చెప్పారంటే, నువ్వు అక్కడ ఆడపిల్లలతో స్నేహం చేయడం కానీ కలిసి తిరగడం కానీ అలా చేయకు. రెండోది, నువ్వు పొగ త్రాగడం మాత్రం ఎప్పుడు కూడా నువ్వు చేయకూడదు అని చెప్పారనమాట. వామన్ వెంట్ టు అహ్మద్ నగర్ కాలేజ్ అండ్ డిడ్ వెల్. అక్కడ కాలేజ్కి వెళ్ళి, అబ్బాయి తెలివైన వాడు కదా, చాలా చక్కగా ఆ కాలేజీలో చక్కగా చేస్తుండేవాడు అనమాట, అంటే చదువుకుంటడం అన్నీ చేస్తుండేవాడు. బట్ వన్ డే ఇన్ 1955, అంటే కాలేజీలో జాయిన్ అయ్యాడు, 5 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు వైల్ అట్ ఏ క్యాంటీన్ విత్ సమ్ ఫ్రెండ్స్ హీ వాజ్ అర్జ్డ్ టు స్మోక్. 1955లోని ఒక క్యాంటీన్లో పిల్లలు, కాలేజీ పిల్లలు అందరూ కలిసి కూర్చొని టీ అది తాగడం అవి చేస్తుంటుంటారు కదా. ఆ క్యాంటీన్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, నువ్వు సిగరెట్ కాల్చమని వాడికి అతనికి ఉమ్, బలవంతం పెట్టారనమాట. ఈ రెఫ్యూజ్డ్ అండ్ ప్లీడెడ్, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. అతను చెప్పాడంట, నన్ను బలవంతం పెట్టకండి సుమండి, నేను కాల్చననేసి చెప్పాడు. కానీ బట్ హిస్ ఫ్రెండ్స్ పెర్సిస్టెడ్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ దట్ ఫైనల్లీ హీ గేవ్ ఇన్ అండ్ స్మోక్డ్ ఏ సిగరెట్. అతన్ని ఎంత బలవంతం పెట్టేశారంటే ఫ్రెండ్స్, ఇంకా తప్పకుండా, ఇంకా తప్పనిసరిగా అతను ఏమన్నా ఇంకా మరి తప్పించుకోలేక సిగరెట్ కాల్చవలసి వచ్చింది. ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్ హీ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ స్టడీస్. ఆ రోజు నుంచి ఆ అబ్బాయికి అంటే మనసులోని ఒక బాధ వచ్చేస్తుంది అనమాట. బాబా యొక్క మాట నేను చెప్పలేదు, ఆయన ఆర్డర్ నేను, ఆయన యొక్క ఆజ్ఞని నేను మనం పాటించలేదు అనుకుని మనసులో కొంచెం ఒక రకమైన గుబుల్లాగా వచ్చిందనమాట. అందువల్ల స్టడీస్ మీద కూడా అతను మనసు చదువు మీద కూడా మనసు పెట్టలేకపోతున్నాడు. ఆల్ హీ కుడ్ థింక్ అబౌట్ వాజ్ దట్ హీ హ్యాడ్ బ్రోకెన్ బాబాస్ ఆర్డర్. ఎప్పుడు ఎంతసేపు చూసినా అతని మనసులోకి ఏదో వస్తుంది, బాబా చెప్పిన ఆజ్ఞని నేను పాటించలేదు, నేను బాబాకి అవిధేయత చూపించానని బాధపడుతున్నాడు. హీ కెప్ట్ వండరింగ్ వాట్ విల్ బాబా సే. అతను ఏమనుకుంటున్నాడంటే, అయ్యో బాబా ఈ విషయం కానీ తెలిస్తే బాబా ఏమంటారు
అని అలాగా బాధపడిపోతున్నాడు. హీ న్యూ దట్ హీ కుడ్ నాట్ ప్రిటెండ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ లయింగ్ అబౌట్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. అయితే అతను ఏమనుకుంటున్నాడంటే, నేను పోనీది ఏమి నాకేం తెలియదు అన్నట్టు నేను బాబా దగ్గర నుంచి ఈ విషయం దాచలేను. ఎందుకు? బాబా సర్వజ్ఞుడని అతను నమ్ముతున్నాడు. బాబా సర్వజ్ఞుడు భగవంతుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి నేను ఈ విషయం దాచలేను. అలాగని అబద్ధం చెప్పలేను నేను. లేదు బాబా నేను కాల్చలేదని కూడా నేను చెప్పలేను. ఆయన కానీ అడిగితే ఏం చేయాలి అన్న విషయం మీద అతను హిజ్ టార్మెంట్ వెంట్ ఆన్ ఫర్ అబౌట్ ఎ వీక్ when he received a message from Adi that Baba had instructed Adi to tell him that he would have to miss college for 2 days so he could drive Baba from Satara to Pune and back in Adi's blue Chevrolet. అయితే ఈ వేదన అతనికి ఎంతవరకు అతని మనసులో ఈ వేదన తొలిచేస్తుంది అనమాట. ఈ బాధ నేను ఏమని చెప్తాను బాబాకి, ఎలా చేస్తాను అనుకున్నట్టు అతనేమో అబ్బాయి ఏమో బాధపడుతున్నాడు. అలాగే ఒక వారం అంతా అలా బాధపడ్డాడు. ఇంతలోగా ఆయనకి బాబా దగ్గర నుంచి ఆ వామన్కి బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆయన త్రూ ఆది ద్వారా ఒక మెసేజ్ పంపించారు. ఏమంటే ఆది చెప్పారు, నువ్వేమను బాబా చెప్పారు, నువ్వు ఒక 2 రోజులు కాలేజ్ మానేసి నా బాబా నన్ను అంటే బాబాని సతారా నుంచి పూనా వరకు, తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళి పూనా నుంచి మళ్ళీ తిరిగి సతారాకి ఆది అక్క బ్లూ షెవర్లే కారులోని తీసుకురమ్మని చెప్పారనమాట. బాబా కబురు పెట్టారు ఈ ఆది ద్వారా. వామన్ డ్యూటిఫుల్లీ అరైవ్డ్ అట్ సతారా దట్ సేమ్ ఈవినింగ్. అహ్మద్ నగర్ నుంచి అదే సాయంత్రం అతను మరి కర్తవ్య నిర్వహణ అంటే తను చెయ్యాలి కదా పని, బాబా పని అప్పచెప్పారు కదా, అందుకని ఆ పని చేయడానికి అనేసి వెళ్ళిపోయాడు అదే సాయంత్రం. యాజ్ ఇట్ వాజ్ లేట్ హీ హ్యాడ్ టు గో టు బెడ్ వితౌట్ సీయింగ్ బాబా. అయితే వాళ్ళు చాలా రాత్రి అయిపోయింది వెళ్ళేటప్పటికి, అందుకని ఇంకా రాత్రి బాబాని డిస్టర్బ్ చేయడం ఎందుకనుకుని అతను ఏమన్నా అబ్బాయి ఏమన్నా పడుకుండిపోయాడు. పడుకుని మన్నాడు ద నెక్స్ట్ మార్నింగ్ హీ గాట్ అప్ ఎర్లీ అండ్ బాబా సీమ్డ్ ప్లీజ్ టు సీ హిమ్. అయితే వెంటనే నెక్స్ట్ మార్నింగ్ చాలా తొందరగా లేచిపోయి బాబా దగ్గరికి వెళ్తే బాబా ఏమన్నా చాలా సంతోషించారు అబ్బాయిని చూడడానికి. చూశారు కదా. బాబా అండ్ a few of the mandali were in the car and the drive seemed uneventful when after going a little way Baba turned to Erich and unexpectedly said, "Ask this rascal to tell you what he's done." Woman was completely taken aback. అంటే బాబా ఇంక కొంతవరకు బాబా మండలిని తీసుకుని కారులోని డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పటికి ఆ డ్రైవింగ్ తోటి ఇంక దేనికి సంబంధం లేనట్లు, అంటే అక్కడ అది ఆ సంబంధం ఆ డ్రైవింగ్ ఊరికి వెళ్తున్నప్పుడు దానికి ఇది ఇప్పుడు ఈయన బాబా అంటున్న మాటలకి ఏమీ సంబంధం లేనట్లు సడన్ గా నేను బాబా ఏం చేశారంటే ఈరిచ్కి చూపించి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈరిచ్ని అడిగి అన్నారు, చూడు ఈ దుష్టుడు ఏం చేశాడో అడుగు అని బాబా ఈరోజుకి చేసి చెప్పారు అనమాట. అంటే సాంగల్తో చెప్పారు. వామన్ వాజ్ కంప్లీట్లీ టేకెన్ అ బ్యాక్. సడన్ గా బాబా ఇలా అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అతను అబ్బాయి, అందుకని సడన్ గా షాక్ అయిపోయాడు అనమాట. ఈరచ్ టర్న్ టు హిమ్ అండ్ డిమాండెడ్ టు నో వాట్ హీ హ్యాడ్ డన్. బాబా చెప్పారు కదా అడగమని, అందుకని ఈరచ్ అతని వైపు తిరిగి అడిగాడు, నువ్వేం చేసావని ఒక డిమాండ్ చేశాడంట. అంటే కోపంగా అడిగాడు అనమాట బాగా, నువ్వేం చేసావో చెప్పు అన్నట్టు. టియర్ఫుల్లీ వామన్ కన్ఫెస్డ్ హిజ్ డిసొబీడియన్స్. ఇంకా కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి ఆ వామన్కి. కళ్ళ నీళ్ళతోటి తను చేసిన తప్పుని, తను చేసిన డిసొబీడియన్స్ అంటే అవిధేయతగా తను చేసిన తప్పుని బాబా కన్ఫెస్ చేశాడంటే ఒప్పించుకున్నాడు అనమాట. Baba then had someone light a cigarette and he gave it to Vaman and told him to smoke it. చూడండి బాబా విధానాలు ఎలా ఉంటాయో. వీడు ఒప్పించుకున్నాడు నేను చేసిన తప్పుని. ఆ చేసిన తప్పు ఏంటో బాబాకి తెలుసు కదా, అందుకని బాబా ఏం చేశారట, వెంటనే ఒకళ్ళని ఎవరో చెప్పి ఒక సిగరెట్ తీసి వెలిగించి
అదేమను వామన్కి ఇమ్మన్నారట. అని ఇచ్చి అది నువ్వు కాల్చో, సిగరెట్ కాల్చు అని చెప్పారట. వామన్ షుక్ హీ సెడ్, నో బాబా ప్లీజ్. తెలుసు వామన్ ఇంకా మరి ఇంకేం చేస్తాడు, బాబాని ప్రార్థించాడు. బాబా నేను తాగలేను, నన్ను క్షమించండి అన్నట్టు చెప్పాడు అనమాట. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టు స్మోక్ నౌ, బాబా రిప్లైడ్ అండ్ ఆర్డర్డ్ వామన్ టు టేక్ 2 puffs. బాబా ఏంటన్నారు, నేను చెప్తున్నాను, నువ్వు తప్పకుండా ఒక రెండు సార్లైనా ఈ సిగరెట్ కాల్చు అంటే సిగరెట్ పీల్చమని చెప్పారనమాట. నేను ఆర్డర్ ఇస్తున్నాను అన్నారు. వామన్ డిడ్ సో. మరి అప్పుడు బాబా ఆర్డర్ కదా, అందుకని వామన్ ఏం చేశాడు, కొంచెం కాల్చాడు. అండ్ బాబా దెన్ డిక్లేర్డ్, నౌ యూ డోంట్ హ్యావ్ టు వర్రీ, యువర్ డిసొబీడియన్స్ హ్యాస్ బీన్ వైప్డ్ క్లీన్. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, ఇంకా నువ్వు ఇప్పుడు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నీ యొక్క డిసొబీడియన్స్ అంటే నీ అవిధేయత వలన ఏ సంస్కారం అయితే వచ్చిందో ఆ సంస్కారం పూర్తిగా తుడిచివేయబడింది. కాబట్టి నువ్వు దాని గురించి నువ్వు వరి అవ్వద్దు, బాధపడద్దు అని చెప్పారు. స్టిల్ డ్రైవింగ్ ద కార్, వామన్ బోర్డ్ హిజ్ హెడ్ టు బాబా టు ఎక్స్ప్రెస్ హిజ్ డీప్ గ్రేట్ఫుల్నెస్. అండ్ అలాగ డ్రైవింగ్ చేస్తూనే బుర్ర ఇలా వంచి బాబాకి తన యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాడు వామన్. స్ట్రేంజ్ ఆర్ ద వేస్ ఆఫ్ ద మాస్టర్. ఏం చెప్తున్నారు అనమాట, ఎవరు, బాలనాటి గారు. సద్గురువుల కార్యవిధానం వేరేగా ఉంటుంది. మనమైతే ఏం చేస్తాం, ఎందుకురా కాల్చావు, నేను చెప్పాను కదా, నీకు అమాత్రం గుర్తులేదా, ఇలా అని మనం దెబ్బలాడేస్తాం. కానీ భగవంతుడు ఆయన ఏ విధంగా ఆయన చేస్తారు అన్నది ఆయన కార్యవిధానం వేరుగా ఉంటుంది. బై మేకింగ్ వామన్ స్మోక్ అట్ హిస్ కమాండ్, బాబా క్యాన్సిల్డ్ అవుట్ ద ఇంప్రెషన్స్ formed by Vaman's disobedience of his earlier command not to smoke. ఇలా చేయడం వల్ల ఏం చేశారంటే బాబా ఇంకొక 2 సార్లు మళ్ళీ 2 సార్లు పీల్చమని చెప్పారు కదా, పఫ్ చేయమని చెప్పారు కదా. దానివల్ల ఏం చెప్పారు ఏంటంటే బాబా చేశారు, ఇంతకు ముందు ఆయన ఇచ్చిన ఆర్డర్ని డిసొబే చేశాడు కదా, విధేయత చూపించారు కదా, ఆ విధేయత వల్ల వచ్చిన సంస్కారం, చెడ్డ సంస్కారం ని తుడిచిపెట్టేశారనమాట దానివల్ల. నాట్ డస్ ద స్టోరీ అండ్ దర్. అయితే అక్కడితో అది ఆగలేదు, ఆ స్టోరీ అక్కడితో ఆగిపోలేదు. ఫర్ ఇన్ హిస్ కంపాషన్ బాబా టోల్డ్ వామన్, ఫ్రమ్ నౌ ఆన్ యు మే స్మోక్ బట్ నో మోర్ దాన్ 2 cigarettes a day. మళ్ళీ ఇంకొంచెం చూడండి దయతో ఏం చెప్తున్నారు బాబా, నువ్వు ఇప్పటి నుంచి నువ్వు రోజుకి 2 సిగరెట్లు మాత్రమే కాల్చొచ్చు, దానికి నేను నీకు పర్మిషన్ ఇస్తున్నానని చెప్పారనమాట. ఎట్ ద లెసన్ వామన్ హ్యాడ్ లెర్న్డ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ ఫ్రమ్ దట్ డే హీ హ్యాస్ నెవర్ హ్యాడ్ ఎనీ డిజైర్ టు స్మోక్ అగైన్. దాంతో ఈ యొక్క లెసన్ అంటే ఈ యొక్క పాఠం నేర్చుకున్నాడు. ఏం పాఠం నేర్చుకున్నాడు, ఇవాళ నుంచి ఇంకా మరి నేను సిగరెట్ అనేది ముట్టను అని అతనికి ఎప్పుడు కూడా ఇంకా ఆ యొక్క కోరిక కూడా అతనికి రాలేదన్నమాట. అంటే బాబా కోరికను కూడా తుడిచివేశారు అతని హృదయం నుంచి, అతని మనసు నుంచి. ఈవెన్చువల్లీ వామన్ కేమ్ టు హోల్డ్ ఏ హై గవర్నమెంటల్ పోస్ట్ ఇన్ మహారాష్ట్ర. ఈ అబ్బాయి బాగా చదువుకునే ఇంటెలిజెంట్ పిల్లడు కదా, అందుకని మహారాష్ట్రలో మంచి గవర్నమెంట్ పోస్ట్లోని తర్వాత పెద్ద అయిన తర్వాత మంచి గవర్నమెంట్ పోస్ట్లో ఉండేవాడు అనమాట, ఉన్నాడు. డ్యూ టు హిస్ టు అటెండ్ మెనీ అఫీషియల్ ఫంక్షన్స్. ఒక పెద్ద పోస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు అఫీషియల్ ఫంక్షన్స్ అంటే ఆఫీస్ ద్వారా మంచి పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోటి ఫంక్షన్స్కి వాటికి వెళ్ళడం, వాళ్ళతోటి మీటింగ్లు అవి ఉంటాయి కదా వాళ్ళకి. అందువల్ల అతని పొజిషన్ బట్టి అతను కూడా అలాంటి మీటింగ్లకి అటెండ్ అవ్వాల్సి ఉండేదన్నమాట. అండ్ క్వైట్ ఆఫెన్ హీఈస్ ఆఫర్డ్ ఏ సిగరెట్. అలాంటప్పుడు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, కొంచెం ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు చాలా మంది సిగరెట్ వాళ్ళు తాగుతూ కూడా ఒక సిగరెట్ కూడా ఆఫర్ చేసేవారు అనమాట, ఇచ్చేవారు అనమాట. ఈచ్ టైమ్ యాజ్ హీ పొలైట్లీ రిఫ్యూజెస్, ద కార్ రైడ్ విత్ బాబా ఈజ్ వివిడ్లీ రివైవ్డ్ ఇన్ హిస్ మెమరీ and once more he experiences, as he did that day, Baba's loving concern, forgiveness and compassion. ఎప్పుడు ఎవరు సిగరెట్ కాల్చడానికి చెప్పినా కూడా చాలా పొలైట్గా వాళ్ళని, అంటే నమ్రతగా
వాళ్ళకి వద్దని రిఫ్యూజ్ చేయలేను అన్నట్టు రిఫ్యూజ్ చేసేవాడనమాట. అంటే అంటే నేను చేయలేనండి అని చాలా వినయంగా చెప్పేసేవాడనమాట. అప్పుడు అలా చెప్తున్నప్పుడు అతనికి బాబాతోటి ఈ కార్‌లో వెళ్ళడం, ఆ ఇన్సిడెంట్ అంతా అతనికి గుర్తొచ్చేదనమాట. అందులో ఆ బాబాతోటి వెళ్ళినప్పుడు అతనికి ఒక ఎక్స్‌పీరియన్స్ ఎలా వచ్చిందంటే, బాబా యొక్క లవ్వింగ్ కన్సర్న్ అంటే తన గురించి అంత ఆందోళన, తన భక్తుల గురించి, తన గురించి అంత ఆందోళన చెంది పట్టించుకుని ఈరిచ్చిన అడగమని, మళ్ళానేమో అంటే కొంచెం కోపం వచ్చినట్టనమాట. ఈరిచ్చిన అడగమన్నారు. ఈరిచ్చిన అడగమన్న తర్వాత నువ్వేమో నా అవిధేయతకి అతన్ని క్షమించారు. క్షమించారు అలాగా. మళ్ళా ఇంకొకసారి నువ్వేమన్నా ఆహ్, ఇది అది కాల్చని చెప్పి క్షమించారు. ఎందుకు? ఆ కాల్చడం వల్ల దాన్ని ఆయన ముందు ఆ బాబా యొక్క ఆర్డర్‌ని ఏదైతే అవిధేయతగా చేశాడో దాన్ని నుంచి వచ్చిన సంస్కారం, చెడ్డ సంస్కారాల్ని బాబా దయతోటి తొలగించి వేశారనమాట. అందువల్ల ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చినప్పుడల్లా అతనికి బాబా యొక్క మన భక్తులు తన గురించి ఆయన ఎంత కన్సర్న్ అంటే ఎంత ఆందోళన చెందారు. తర్వాత నేను చేసిన తప్పుని క్షమించారు. తర్వాత దయతోటి నా యొక్క ఇది క్షమించి నా యొక్క హ్మ్, చెడ్డ సంస్కారాల్ని తీర్చివేశారు అన్నది ఎప్పుడూ కూడా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని అతను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే బాబా తన ప్రేమికుల యొక్క అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆయనకి అవిధేయత చూపించినా సరే, వీడు నాకు అవిధేయత చూపించాడు అనేసి ఆయన్ని త్రోసిపుచ్చకుండా ఆయనకి మళ్ళా తిరిగి ఆయన గురించి పట్టించుకుని, వాళ్ళ గురించి పట్టించుకుని, వాళ్ళకి క్షమించి, వాళ్ళు చేసిన అవిధేయతకి క్షమించి, మళ్ళా వాళ్ళు అలాంటిది చేయకుండా ఉండడానికి దయ కూడా అంటే ఆ రోజు నుంచి చూడండి అబ్బాయికి మరి సిగరెట్ కాల్చాలనే ఒక మనసులోని ఒక ఆ భావన కూడా మరి అతనికి రాలేదనమాట. అంటే అది కూడా దాన్ని నిర్మూలించేశారు బాబా. ఆ భావన కూడా రాకుండా చేశారు. అంటే అంత దయ బాబాకి అందరి మీద ఆయన ప్రేమికుల మీద ఉన్నాదనేసి చెప్పడానికి ఈ ఇన్సిడెంట్‌ని బాలనాటి గారు రాశారు. మనకి ఇది చదువుతుంటే అనిపిస్తుందండి మనం అంటే ఏదో బాబా మనకి చూడటం లేదు. బాబా మనం ఏదో చేసేస్తున్నాం కదా! పర్వాలేదు మనకు ఆయనకి తెలీదు అలాగ అనుకోకూడదు. ఆయన సర్వజ్ఞుడు అన్నీ తెలుసు. ఆ అబ్బాయి అంతలాగా అంటే తప్పు చేసినా కూడా బాధపడుతున్నాడతను. అన్న విషయం కూడా బాబా గ్రహించి, ఆయన దగ్గర నుంచి ఆ తప్పు బాధపడుతున్నాడు కదా! దాని గురించి క్షమించారు. క్షమించి ఆ తప్పు మళ్ళా ఫ్యూచర్‌లో, భవిష్యత్తులో మరెప్పుడూ చేయకుండా ఆ కోరికనే అతని మనసులోంచి తీసేశారు. అంతే కాకుండా ఆ తప్పుని క్షమించడం ద్వారా దానివల్ల అతని అవిధేయత వల్ల వచ్చిన సంస్కారాల్ని కూడా బాబా బ్యాడ్ సంస్కారాలను కూడా తీసేశారనమాట. అంటే భగవంతుడు ఎంత దయామయుడు, ఎంత క్షమాగుణం ఉంది. తన భక్తుల గురించి మనం నిన్నను మొన్నను చదువుకున్నాం. మన ఎవరు బందెల బాపరాజు గారి గురించి. అడుగడుగునా ఆయన గురించి పట్టించుకుని బాబా ప్రతి విషయంలో ఆయన గురించి పట్టించుకుని అంత సహాయంగా చేశారు. ఆయన ఫ్యామిలీ గురించి అంతలా పట్టించుకోలేదు కానీ, ఈ బాబా ఆయన ఫ్యామిలీ గురించి పట్టించుకొని ఏ లోటు లేకుండా ఆయనకి జరిపించారు. దీనివల్ల మనకి భగవంతుడి యొక్క క్షమాగుణం, దయాగుణం ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయన్నమాట. జై బాబా అండి. ఇంతటితో మనకి ఈ పుస్తకం ఈ యొక్క ఇన్సిడెంట్ మనం చదువుకున్నాము, తెలుసుకున్నాము. బాలనాటి గారు ఆహ్, రాయటం వల్ల. తర్వాత ఇప్పుడు టైం అవుతుంది కనుక హారతి ఎవరున్నారు? జై బాబా. సుజన గారు మీరు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై జై బాబా బాబా అండి అండి. సుజన. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల
మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా. మనసు ఆరతిదే ప్రియతమా. మనసు ఆరతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా. మనసు ఆరతిదే ప్రియతమా. మనసు ఆరతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహిశరణు సాయుధ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా. మనసు హారతిదే దేవాది దేవా. ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా. ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా. మనసు హారతిదే. థ్యాంక్ యూ బాబా. జయ బాబా జ్యోతి గారు. జై బాబా అండి. బాబా చూడండి, అబ్బాయికి ఇంకొక రెండు పీల్పులు పీల్చు అని చెప్పి సిగరెట్ పీల్చమని చెప్పారు. దానివల్ల సంస్కారాలను తొలగజేశారు. తర్వాత మళ్ళీ ఏమన్నారంటే, ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒకవేళ అబ్బాయి పెద్ద అంటే తెలుసు కదా, ఆయన ఫ్యూచర్ కూడా తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఒకవేళ ఏ ఆఫీసర్స్ తోటైనా ఒకవేళ సిగరెట్ కాల్చవలసి వస్తుందేమో, అప్పుడు వీడు ఇది అవ్వకుండా ఉండడానికి అన్నట్టు నువ్వు రోజుకి 2 సిగరెట్లు కాల్చాలనుకుంటే కాల్చొచ్చు అని ఒక చిన్న అమెండ్మెంట్ ఇచ్చారనమాట. అది ఇవ్వడం ద్వారా ఏమైందంటే, బాబా ఆ విధంగా కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా అబ్బాయి దాన్ని ఎదుర్కొని ఎలాగ అది ఆ పరిస్థితిని చక్కగా చేసుకోవాలో ఆ అబ్బాయికి తెలిసేలాగా బాబా అలాగా అతనికి ఆ అమెండ్మెంట్ అంటే ఆ యొక్క సులువు చెప్పారనమాట బాబాకి, ఆ అబ్బాయికి. అంటే అలా ఒకవేళ చేసినా కానీ దానివల్ల నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నువ్వు చేసావు అన్నట్టు బాబా చెప్పారంట. అంటే అంత దయ. ఫ్యూచర్ అప్పటి గురించి ఆలోచించకుండా ఫ్యూచర్లో ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగినప్పుడు ఆ అబ్బాయి ఏమవుతాడో అక్కడ సందిగ్ధంలో పడిపోకుండా ఇదొక అడ్వైజ్ కూడా, సలహా కూడా బాబా ఇచ్చారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. రేపు మళ్ళా మనం పొద్దున్న 11:30కి కలుసుకుందాం. రేపు శనివారం కదా, కలుసుకుందాం. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జయ బాబా అండి. అందరికీ జయ బాబా. జై బాబా.